నెల్లూరు కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పూరపాలక కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష. నగర కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించిన మంత్రి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారంపై దిశానిర్దేశం చేసిన మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశం. అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి. పూరపాలన ప్రజారంజకంగా ఉండాలని సూచించిన మంత్రి నారాయణ పాయింట్స్. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తా. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తమయం చేసి వెళ్లారు. 153 లక్షల టన్నుల చెత్తను మిగిల్చి వెళ్లారు. చెత్త పన్ను వసూలు చేసి చెత్త పాలన చేశారు. డిస్కషన్ జరిగింది. వీటిలో ముఖ్యంగా ఈ డిస్కషన్లో ఈరోజు అమృత్, ఏఐబి, యుఐడిఎఫ్ ఈ 3 ప్రాజెక్టులలో ఈరోజు రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల వరకు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్లో జరగల. ఈరోజు అమృత్ కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, తర్వాత వచ్చి ఏఐబి కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర కావచ్చు, వీటన్నిటి మీద తీసుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు 123 మున్సిపాలిటీస్ జరుగుతున్నాయి. వాటిలో నెల్లూరు జిల్లా తీసుకుంటే అల్లూరుకి 14.44 కోట్లు దాంట్లో శాంక్షన్ చేసాం. ఇది కేవలం అమృత్ ఏబీలో. ఆత్మకూరుకి 33 కోట్లు, బుచ్చిరెడ్డిపాళెంకి 89 కోట్లు, గూడూరుకి 107 కోట్లు, కావలికి 165 కోట్లు, నెల్లూరుకి 1075 కోట్లు. ఇవి దేనికంటే ప్రతి ఇంటికి తాగటానికి నీళ్ళకి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ప్రతి ఇంటికి తీసుకునే వాటరు నదుల నుంచి సర్ఫేస్ నుంచి తీయాలని, బోర్లేస్ కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. వాటర్ మీరు సర్ఫేస్ వాటర్ తీయాలి, నదులలో ప్రవహించే వాటర్ తీయాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలని. దాని మీద ఈరోజు రాష్ట్రంలో 3 స్కీములు. ఒకటి అమృత్ 1.0, అమృత్ 2.0, అది కాండి యుఐడిఎఫ్ ట్రెంచ్ 1, ట్రెంచ్ 2, ఏఐబి. వీటి మీద ఈరోజు ప్రాజెక్ట్ ఆల్రెడీ గ్రౌండ్లు అయిపోయినాయి, టెండర్లు అయిపోయి గ్రౌండ్ అనే వర్క్ జరుగుతుంది. వచ్చేదాకా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తే వచ్చిందంతా తీసుకుపోయి దాంట్లో వేస్తారు, బర్న్ అయిపోతుంది. అయితే ఈరోజు ఈ డిస్కషన్స్ తోటే ఈ అమృత స్కీము, తర్వాత ఈ లెగసీ తోటే కూడా ఈరోజు డిస్కషన్లో అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌసెస్ అయినంతవరకు నెలాఖరు లోపల ఇచ్చేయమన్నాము. ఇవన్నీ కూడా జూలై ఎండింగ్, ఆగస్టుకి ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్ట్, వర్షాకాలం వచ్చేస్తుంది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో సిల్ట్ తీయమన్నాం. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా జూన్ మంత్లో తీయిస్తున్నాం. నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీస్ ఏదైతే ఈరోజు ఉండే 6 మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వీలైనంత వరకు ఈ నెలాఖరు లోపల సిల్ట్ని పూర్తిగా తీసేయమన్నాం. మా ప్రభుత్వం రాగానే నెల్లూరులో సిల్ట్ తీస్తే ఒక్కొక్క దగ్గరగా 2 అడుగులు, 2.5 అడుగు, 3 అడుగులు. అంటే గత 5 సంవత్సరాల్లో సిల్టే తీలా, మొత్తం తీయటం జరిగింది సిల్ట్. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ మీకు అందరికీ తెలుసు. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన 12,500 చెట్లు వేశారు. మరొక 8,000 చెట్టు దాకా వేయాలి. ఎండాకాలం ఉంది కాబట్టి ఆపాము. బహుశా ఈ నెలాఖరు తర్వాత జూలై 1 నుంచి మొదలుపెట్టి ఒక 1 మంత్లో వీలైనందుకు జూలై ఎండింగ్కి ఆ చెట్లన్నీ కూడా పూర్తి చేస్తాం. నిజం చెప్పాలంటే అసలు అక్కడ పోతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ చెట్లని ఫ్లవరింగ్ వచ్చినాయి. కొన్ని ఏరియాలో చెట్లు చూస్తే ఫుల్ గ్రీనరీగా, ఈవెన్ ఎండాకాలం ఉన్నా కానీ ఎండిపోకుండా గ్రీన్తో ఫ్లవరింగ్ ఉన్నాయి. పెద్ద చెట్లు 15 అడుగులు, 20 అడుగులు, 3 సంవత్సరాలు అట్నే ఉంటే పెద్ద చెట్లు అయిపోతాయి. దాన్ని కూడా కొందరు మొదలుపెట్టారు. మున్సిపాలిటీ వేల కోట్లు ఖర్చు పెట్టేసింది, దోసేసింది, అంత చేసిందని. అవన్నీ సిఎస్ఆర్ ఫండ్లో చేశారు. పార్కులు మెజారిటీ సిఎస్ఆర్ ఫండ్లో చేశారు. 44 పార్కులు నెల్లూరు సిటీలో పూర్తి చేశాం. వీలైనంతవరకు జూలై ఎండింగ్కి ఏదైతే ఇప్పుడు మిగిలి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయడం జరిగింది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వము యూసీఎఫ్
అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అని తీసుకొచ్చింది. 25% మనకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేటట్టుగా 75% మనం పెట్టుకోవాలా. మనం అంటే మున్సిపాలిటీ లోన్ రైజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సపోర్ట్ చేయొచ్చు. మున్సిపాలిటీ దగ్గర ఏదైనా ఫండ్స్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం 14,000 కోట్ల రూపాయలకి ప్రాజెక్ట్ వచ్చింది. అందులో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతాది లోన్స్ అయినా రైజ్ చేసుకోవాలా. 72 మున్సిపాలిటీస్కి లోన్ రైజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ చూస్తే వాళ్ళకు కొంత సర్ప్లస్ వస్తుంది. వాళ్ళకి బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి. అది 25% పెట్టి మరొక అది 75%, 25% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతో రాష్ట్రంలో అన్ని డ్రైన్స్ పూర్తి చేయాలని, రోడ్డుకి ఇరువైపులు వచ్చే డ్రైన్స్ ఏదైతే ఉండే కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేసేదానికి 9,000 కోట్ల రూపాయలు అవుతుంది. దాని మీద వర్క్షాప్ విజయవాడ జరుగుతుంది. బహుశా ఒక వారం లోపల దాని ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి పంపిస్తాం. కేంద్రం అప్రూవ్ చేయగానే వెంటనే టేకప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ టేకప్ అయినాయి. ఇది కాకుండా మరొక 14,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా ఎస్టిమేషన్స్ చేస్తున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రాజెక్టులు సబ్మిట్ చేసి అవి శాంక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీస్ కూడా 6 మున్సిపాలిటీస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకు కూడా కొంత బ్యాంకు లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షను, 2 పక్కల డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్, లైట్స్, ఇవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏమి పట్టించుకోవాలా. నేను 2014-19లో ఇదే శాఖ మంత్రిగా ఉండి నేను తెచ్చిన గ్రాంట్స్ని కూడా వదిలేసింది. ఈరోజు గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పురపాలక సంస్థల మీద, నెల్లూరు నగరపాలక సంస్థ దగ్గర నుంచి కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చి, అల్లూరు ఈ మున్సిపాలిటీలన్నింటి మీద సమగ్రంగా అందరు కమిషనర్లతో కూర్చొని ఏ విధంగా చేయాలా, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మంత్రి గారు జిల్లా మీద ఉన్న మక్కువతో, జిల్లా మీద ఉన్న ప్రేమతో, కార్పొరేషన్ మీద ఉన్న అభిమానంతో ఏ విధంగా ముఖ్యమంత్రి గారితో, కేంద్ర మంత్రి వాళ్ళతో మాట్లాడి అనేక పథకాల ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలా అన్ని విషయాల మీద సమగ్రంగా ఈరోజు అధికారులతో చర్చించారు. వారికి పూర్తి స్థాయిలో ఏమేమి చేయాలనేది ఈరోజు అందరు మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క దాని మీద క్షుణ్ణంగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి మున్సిపాలిటీ మీద ప్రత్యేకించి లెగసీ వేస్ట్ దగ్గర నుంచి, పార్క్స్ దగ్గర నుంచి, చెట్లు వేసే దగ్గర నుంచి, ఎన్ని కిలోమీటర్లు డ్రైన్స్ కట్టాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఎంతెంత డబ్బులు వస్తున్నాయి, ఇప్పటివరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, రాబో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైన్స్ అనే డీసిల్టేషన్ దగ్గర నుంచి ప్రతి దాని మీద సమగ్రంగా ప్రతి మున్సిపాలిటీ వారీగా చర్చించి వారికి అందరికీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం, చాలా సంతోషం. ఇటువంటి పని జనరల్గా అధికారులు పోయి వెంటబడుతుంటారు, రాజకీయ నాయకులు పోయి మంత్రుల చుట్టూ తిరుగుతుంటారు, మాకు అవి కావాలా ఈ కావాలని. అటువంటిది జిల్లా మీద ఉన్న ప్రేమతో, మమకారంతో మంత్రి గారే అందరినీ పిలిచి ఎలా చేయాలా, ఏం చేయాలని చెప్పి ఈరోజు సమగ్రంగా చర్చించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంత్రి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు నగర కార్పొరేషన్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బ్రహ్మాండంగా రాబో రోజుల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంస్థలో మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు అందరూ అన్ని మున్సిపాలిటీలో అందరు కమిషనర్లను పిలిచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది, డ్రైన్స్ అన్నీ
క్లియర్ చేయమని ఆదేశించారు. అదేవిధంగా మనకి పార్కులు కానీ ఇంకా మనకి డ్రైన్స్ కానీ దుమ్ములేని నగరంగా చేయాలని నారాయణ సార్ గారి ఎంతో ప్రయాసపడి మన అందరితో మన ఉద్యోగస్తులందరితో ఇప్పటివరకు మీటింగ్ జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పటివరకు ఇంకా మన నెల్లూరు నగరం మొత్తం ఇప్పటివరకు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇకపై కూడా ఇంకా నారాయణ సార్ ఆదేశాల మేరకు మన ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.